తెలుసుకుంటున్నాం. రెండవది, బర్జిల్లాయిలో దావీదు ఏం చూశాడంటే ఆశ్చర్యాన్ని కలిగించే ఆసక్తి. వయస్సు పెరిగిపోయిన ఆసక్తి తగ్గలేదు, వయస్సు పెరిగిపోయిన ప్రార్థన తగ్గలేదు, వయస్సు పెరిగిపోయిన భక్తి తగ్గలేదు, వయస్సు పెరిగిపోయిన ఎవరి విశ్వాసం తగ్గలేదు, వయస్సు పెరిగిన దేవుని యందు పట్టుదల తగ్గలేదు. మనకి వయసు పెరుగుతుంటే అన్ని తగ్గిపోతుంటాయి. ఏమ్మా వయసు కదన్నయ్యా, దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక చెల్లి వచ్చి, అన్నయ్య నీ ముఖం చాలా తెల్లగా అయిపోతుంది అని ఉంది. అనగానే మా ఆవిడ ఇంకా రుద్దు పడేస్తుంది నన్ను. ముఖం వీపు రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది రుద్దు పడేస్తుంది. అమ్మానికి ఒక కన్ను ఉంటుంది, నాకు పొగ వచ్చేసినట్టున్నాయి. ఆ చెల్లి వచ్చి, అన్నయ్య మీ ముఖం ఈ మధ్యకాలంలో చాలా తెల్లగా ఉందన్నయ్య అంది. ఆ మాట నా భార్య ఉంది. ఇంకా అప్పటి నుంచి ఒకటే రుద్దుడు. ఆ రుద్ది రుద్ది నాకు పక్కన లేచిపెట్టి రుద్ది పడేస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఇక్కడ దావీదు బర్జిల్లాయిలో ఏం చూశాడు? ఆశ్చర్యాన్ని కలిగించే ఆసక్తి. మరొక మాట చూపించి త్వరగా ముందుకు వెళ్ళిపోతాం, ఎందుకంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. అవన్నీ చెప్తే మరొక గంట పడుతుంది. అంతవరకు మిమ్మల్ని ఉంచను, ఎందుకంటే మీ మనసు, మీ దృష్టి, మీ పలసు నాకు తెలిసిపోతుంది. ఎంత వేగం వదిలితే అంత వేగం వెళ్ళిపోతాం అన్నట్టు ఉంది. మీకు ఇబ్బంది పెట్టినో 5-10 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. చూద్దాం. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా కంప్యూటర్ లాగా ఉండాలి, మీరు పాసెంజర్ లాగా ఉండకూడదు, నాన్ స్టాప్ లాగా ఉండాలా. 3:20. అమ్మ అందరూ చూడాలి, బైబిల్ చూడాలి అందరూ. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం దాకా ఉన్న మరి యొక్క భాగమును జబ్బై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేశాను. ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే ఇక్కడ బారూకు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ప్రాకారపు గోడ అప్పగిస్తే, చూడండి, ప్రాకారపు గోడ ఎవరి శత్రువులు పడగొట్టేస్తారు. ఆ ప్రాకారపు గోడ పడిపోయింది. పడిపోయిన ప్రాకారపు గోడను తిరిగి పునర్నిర్మాణం కలిగించడానికి, తిరిగి కట్టడానికి, ఆ పనిని చేయడానికి ఎవరు ఆసక్తి చూపించారు? బారూకు అనే వ్యక్తి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా, ఏ ప్రయాణం వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమం వెళ్ళాలన్నా ముందు మనిషిలో ఏముండాలి? ఏముండాలి? ఆ ఫంక్షన్ మీకు ఇష్టం లేదనుకో, మీరు మీ ఆయనతో ఒకే ఒక మాట అంటారు, నాకు నీరసం అంటారు. ఏమంటారు? నాకు నీరసం అన్నారు అనుకో, ఆ ప్రయాణం క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే నీరసం అయిన తర్వాత ఆ నీరసం ఎక్కడ ఉందో ఆయన పట్టుకోగలడా? ఆ నీరసం ఎక్కడ ఉందో మీకే తెలుసు, ఆయన తెలియదు కదా. కాబట్టి ఆ ఫంక్షన్ ఇష్టం లేకపోతే ఏమంటారు? నాకు నీరసం అంటారు. ఆ నీరసంతో ఆ ఫంక్షన్ ఏమైపోద్ది? అనడం క్యాన్సిల్ అయిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయం ముందు అందరూ జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఒక పని చేయాలన్నా, ఒక కార్యక్రమం తలపెట్టాలన్నా, ఒక ప్రయాణం వెళ్ళాలన్నా ఒక వ్యక్తిలో ఏముండాలి? ఆసక్తి. ఆసక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కాబట్టి 80 సంవత్సరాల వయసు కలిగిన ఈ బర్జిల్లాయి, ఆయనలో ఆసక్తిని చూస్తే ఎలా ఉంది? ఆశ్చర్యాన్ని కలిగించే ఆసక్తి. అంటే ఆశ్చర్యం ఎందుకు కలిగింది దావీదుకి? ఏదో అంటున్నారు, నాకు ఇక్కడ చెప్పండి చెప్పండమ్మా. లోన్ ఎవరికి కావాలి? ఇల్లు ఎవరికి కావాలి? బోరింగ్ ఎవరికి కావాలి? పొలం ఎవరికి కావాలి? మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి అని నినాదాలు చేస్తాం. ఎక్కడ ఇక్కడ చెప్పమంటే అసలు నోరు మెదపడు. నేను అనుకుంటాను మా చెల్లెళ్ళు ఎంత మౌనంగా ఉంటారో.
ఎంత మృదు స్వరమో, ఎంత మధుర స్వరమో అని అంటే దేవుడు అంటాడు ఊరుకోరా అదంతా కాకి గోల. దేవుడు ఏమంటాడు ఊరుకోరా నీకు తెలీదు అదంతా కాకి గోల అంటాడు దేవుడు. ఏ గోల? కాకి గోల. బయటికి వెళ్తే మీ గోల కనిపిస్తారు. ఏ గోల? కాకి గోల. అరిసిందే అరుస్తారట. అందుకే ఒక ఆయన అన్నాడు 4 స్టెప్లున్నా పర్లేదు కానీ 2 కుప్పలుంటే ప్రమాదం అన్నాడు. 4 స్టెప్లున్నా పర్లేదు కానీ 2 కుప్పలుంటే ప్రమాదం అన్నాడు. 4 స్టెప్లు అంటే ఏంటి? 4 మగవులుంటే గొడవ కాదట. ఒకరు వచ్చినా శబ్దంగా పోద్దట. 2 కుప్పలు అంటే 2 ఆడలు ఉంటే ఆ గోల గోల రగిలి రగిలి ఏమైనా చిలికి గాలి అని చెప్పి చివరికి మగవుల దగ్గరికి వెళ్ళిపోయి చివరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఏమైనా భూకంపం వచ్చేసి అగ్నిగుండం వచ్చేసి చాలా బీభత్సం అయిపోతుంది. అలాంటి గొడవలు ఈ లోకంలో ఎన్నో మనము చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా అలాంటిది మనం అందరూ కూడా మంచు పర్వతాల్లో ఉండాలి. చెప్పండి, చెప్పండి. నేను ఈ రోజు నుంచి నా ఇంటిలో మంచు పర్వతాన్ని. ఏ పర్వతాన్ని? ఏ పర్వతాన్ని? ఏ పర్వతాన్ని? మంచు పర్వతం ఏం చేస్తుంది? అగ్గొస్తే ఏం చేస్తుంది? కాబట్టి ఎటువంటి గొడవలు వస్తే ఏం చేయలేవు, మరి ఆడుతావలేదు చూడాలి తర్వాత. కాబట్టి దేవుని మాట ఇచ్చావు. ఒకవేళ మీ ఆయన ఏదైనా గొడవ తెచ్చి గొడవ పడినా నువ్వేం చేయలే, సైలెంట్ గా అంటే ఏమైందండి వాళ్ళే ఆ దేవుడు చూసుకుంటారండి అని ఏం చేయలేము, కూల్ చేయాలి. ఎవరు కూల్ అన్నారు? అభిలాష్ అన్నట్టు ఏంటమ్మా ఏం చేద్దామా? కూల్ చేయనట్టు నువ్వు ఎలా ఉండాలి? మంచు పర్వతాలాగా ఉండాలా, అగ్ని పర్వతాలాగా ఉండాలి. బాబోయ్, అగ్ని పర్వతం చాలా ప్రమాదం. అగ్ని పర్వతం ఊళ్ళు కాల్చేస్తుంది. అగ్ని పర్వతం పట్టణాలు తగలెట్టేస్తుంది. నువ్వు అగ్ని పర్వతం లాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మీ ఇంట్లో ఏది గొడవ వచ్చిన నువ్వు వెంటనే అర్థం చేస్తుంది నన్ను దేవుడు ఎలా పెట్టాడు. చూద్దాం, మంచు పర్వతం లాగా ఉండాలి. దేవుడు మాట ఇచ్చావు ఏమని? మంచు పర్వతం ఉండాలి. కాబట్టి ఏ చిన్న ఏమంటే గొడవ వచ్చినా, ఏ చిన్న అలరి వచ్చినా నీ నుండి అదేమైపోవాలి? ఆరిపోవాలి, శబ్దానికి ఇక గొడవ రాకూడదు, అక్కడితో ముగింపైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు బర్జిల్లయిలో దావీదు ఏం చూశాడు? ఆసక్తిని చూశాడు. కాబట్టి బారుకులో ఏం చూశాడు? ఆసక్తి చూశాడు. ఈరోజు మనలో కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. మరొక మాట చూపించి నేను మనకు 5 నిమిషాల్లో ముగించేస్తాను. చూద్దాం, బైబిల్లో మనం చూద్దాం. 3వది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27, 28, 29 మనం చదువుకుందాం త్వరగా. బాగా దయచేసి వినండి. ఈ 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం, 29వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం, 29వ వచనం. దావీదు మహనయీము వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన ఊరివాడడు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొగెలేను ఊరివాడను, గిలాదీయుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని ఉండునని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేయించిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను గడ్డలు దావీదును అతని యొద్దనున్న జనులను
భోజనం చేతికై తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. బర్జిల్లై తన ఇంటి నుండి దావీదు అనుచరులకును కావలసిన వస్తువులు, అంటే వాళ్ళు నిద్రపోవడానికి పరుపులు, వారు తినడానికి భోజనం, తేనె, జిల్లుగడ్డలు, గోధుమలు, కాయధాన్యాలు, మాంసము, పానీయాలు, వారికి కావలసిన సదుపాయాలన్నీ కూడా బర్జిల్లై ఆ దావీదు అనుచరులకి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దావీదుకి తన అనుచరులకి ఇక్కడ బర్జిల్లై ఏం చేశాడంటే ఉపయోగపడ్డాడు. బాగా గమనించండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఉపయోగపడుట. మూడవది మనం చూస్తుంది దేవునికి ఉపయోగపడ, అంటే దేవుని బిడ్డలకు ఉపయోగపడితే, దేవుని పిల్లలకు ఉపయోగపడితే ఎవరికి ఉపయోగపడినట్లుగా? దేవునికి ఉపయోగపడినట్లుగా. ఒకటి మూడవది బర్జిల్లై దేవునికి ఉపయోగపడ్డాడు. ఎలా ఉపయోగపడ్డాడంటే వారందరూ అరణ్యములో ఉన్నారు. అరణ్యములో హోటల్స్ ఉండవు, అరణ్యములో మంచాలు ఉండవు, అరణ్యములో సదుపాయాలు ఉండవు, అరణ్యములో నీళ్లు ఉండవు, అరణ్యములో భోజనం దొరకవు, అరణ్యములో మనిషికి సదుపాయం కలిగించేది ఏవి ఉండవు. అలాంటి పరిస్థితుల్లోనూ బర్జిల్లై ఏం చేశాడంటే ఆ రోగిలము నుండి, తన ప్రాంతము నుండి, అక్కడ ఉండే దావీదుకి తన అనుచరులకి ఏం కావాలో ఇక్కడ మనం చదువుకున్నాం కదా. ఈ 2 సమూయేలు 17వ అధ్యాయము 27, 28, 29 ఈ 3 వచనాలు చదివితే ఎన్ని వస్తువులు ఇచ్చాడో అవన్నీ కూడా క్రమంగా రాసిచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు ఈ వస్తువులన్నీ? బర్జిల్లై తీసుకొచ్చాడు. తన ఇంటి నుండి, తన ప్రాంతం నుండి దావీదు అనుచరులకి వారందరికీ కూడా సదుపాయం కలిగించడానికి, వారందరికీ భోజనం ఏర్పాటు చేయడానికి, వారందరికీ కూడా సమృద్ధిగా సమకూర్చడానికి బర్జిల్లై వారి పట్ల ఎంతో బాధ్యత వహించి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ చెప్పాలంటే ఇక్కడ మూడవది బర్జిల్లై దేవునికి దేవునికి ఉపయోగపడ్డా. అదే రీతిగా ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం కూడా దేవునికి ఏదో విధంగా ఏం చేయాలి? ఉపయోగపడాలి. అందుకే సౌలు పౌలుగా మారిన తర్వాత ఒక మాట అన్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 10వ వచనం త్వరగా. అప్పుడు నేను ప్రభువా నేను ఏమి చేయవలని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయడానికి నీకు చెప్పబడినని అని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటే పౌలుగా మార్చబడిన తర్వాత ఆ పౌలు అంటున్నాడు, ప్రభువా నేను నీకు ఏమి చేయాలి అంటే నీకు నేను ఎలా వాడబడాలి, నేను ఎలా ఉపయోగపడాలి, నేను ఏ పని చేయాలి నాకు చెప్పు ప్రభు అని చెప్పి ఇక్కడ పౌలు దేవుణ్ణి అడుగుతున్నాడు. పౌలు కూడా దేవునికి ఉపయోగపడ్డాడు. అలాగే బర్జిల్లై కూడా దేవునికి ఉపయోగపడ్డాడు. ఈరోజు నేను కూడా దేవునికి ఏం కావాలి? ఉపయోగపడాలి. దేవుని కొరకు ఏదో ఒక విధంగా వాడబడాలి. దేవుని కోసం ఏదో ఒక పని మనం చేయాలి. ఏదో మనం వచ్చి వెళ్ళిపోవడం కంటే నేను దేవునికి ఎలా ఉపయోగపడగలను, నేను దేవునికి ఎలా సహాయపడగలను. చూడండి, ఎవరైనా చిన్న మేలు చేస్తే మనం ఏమంటామంటే మీరు నాకు ఎంత మేలు చేశారు కాబట్టి నేను మీకు ఎలా సహాయం చేయగలను, నేను మీకు ఎలాగా ఉపయోగపడగలను అని ఒక మనిషినే మనం అడుగుతాం. అలాంటి దేవుడే మన కోసం రక్తం కార్చాడు, దేవుడే మన కోసం ప్రాణం పెట్టాడు, దేవుడే మన కోసం బలైపోయాడు, దేవుడే మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు. అంత త్యాగం చేసిన దేవునికి మనము ఎలా ఉండాలి? ఉపయోగపడకుండా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ప్రభువా ఇదిగో నేను నీకు ఉపయోగపడాలి. అందుకే ఫిలోమోను పత్రికలో ఒక మాట చూద్దాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందరూ చూడాలి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును
ప్రయోజనకరమైన వాడాయను. పిల్లరా, ఈ ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం చూస్తే ఇక్కడ పౌలు ఒనిసిము కోసం చెప్తున్నాడు. ఎవరి కోసం? ఒనిసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఎందుకు పనికిరాని వాడే, ఎందుకు చేతకాని వాడే. అయితే ఇప్పుడు తన మనస్సు మార్చుకున్నాడు కాబట్టి, తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు కాబట్టి, తన బ్రతుకును దిద్దుకున్నాడు కాబట్టి, ఇప్పుడు నుండి నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. అది ఉపయోగకరమైన వాడాయను అని పౌలు ఒనీసిము కోసము చెప్తున్నాడు. ఈ రోజు మనము కూడా దేవునికి ఉపయోగపడే వారిగా మనము ఉండాలి. చెప్పండి ఏమమ్మా? దేవునికి ఉపయోగపడేలా ఉండాలి. ఎలా ఉపయోగపడాలి? నేను ఏ విషయంలో ఉపయోగపడాలి? ఎలా నేను దేవునికి ఉపయోగకరంగా ఉండాలి? నేను మామూలుగా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, నాకు ఎన్నో మేలు చేశాడు. అయితే నేను దేవునికి ఎలా వాడబడగలను, నేను దేవునికి ఎలా ఉపయోగపడగలను అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో రూపంలో దేవుడు నిన్ను నన్ను వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బర్జిల్లయి ద్వారా దేవుడు అద్భుతమైన సంగతులు ఈరోజు ప్రభు మనకి రాశాడు. కాబట్టి బర్జిల్లయిలో ఒకటి మనం ఏం చూస్తాం? ప్రతికూల పరిస్థితుల్లోనూ వెంబడించడం మనం చూస్తాం. ఒకటి. రెండు, ఆశ్చర్యం కలిగించే ఆసక్తిని ఆయనలో చూస్తాం. మూడవది, దేవునికి ఉపయోగపడతా. చూడండి, ఈ మూడు కారణాలు బట్టి, ఈ మూడు ఉద్దేశాలు బట్టి దేవుడు బర్జిల్లయిను ఏం చేశాడో తెలుసా? ఒక్క మాట చూపించి నేను అంట ముగించేస్తాను. చూడండి, బర్జిల్లయిను ఏం చేశాడంటే, అదే 2వ సమూయేలు 19వ అధ్యాయము 32వ వచనం సార్ చదువుతాం. 32వ వచనం. బర్జిల్లయి 80 సంవత్సరాల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానాయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించెను. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు బట్టి, ఈ 3 ప్రత్యేకతలు బట్టి, ఎవరో 3 లక్షణాలు ఉన్నాయి మీరు చెప్పండి. ఒకటి, 2, 3. ఈ 3 కారణాలు బట్టి దేవుడు బర్జిల్లయిను ఏం చేశాడంటే అధిక ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. హల్లెలూయా. అధిక ఐశ్వర్యం అంటే ఆ రుగిలియం పట్టణంలోనే ఈ బర్జిల్లయిను ధనవంతుడు మరొకడు లేనే. అంత స్థితి, అంత సంపద, అంత స్థితిమంతుడుగా, అంత గొప్పవాడుగా, అంత ధనికుడుగా, అంత ఉన్నవాడుగా ఎవరు చేశారంటే దేవుడు చేశారు. దయచేసి బాగా గమనించాలి. చాలా మంది అనుకుంటారు, నా ఉద్యోగం బట్టి నేను వృద్ధిలోకి రావాలి, నా వ్యాపారం బట్టి నేను వృద్ధిలోకి రావాలి, నా వ్యవసాయం బట్టి నేను వృద్ధిలోకి రావాలి, నా కష్టార్జాలను బట్టి నేను అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే 20 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్నావు, 30 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నావు, ఈ రోజు ఎప్పుడో ధనవంతుడు అయిపోవాలి కదా, మరి అవలేదే. కారణం ఏంటంటే నీ ఉద్యోగం బట్టి కాదు, నీ వ్యాపారం బట్టి కాదు, నీ చేతి పనులు బట్టి కాదు, నీ వ్యవసాయం బట్టి కాదు, నీ కష్టార్జితం వల్ల కాదు, కానీ దేవుడే చేయాలి. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు నీళ్ళు ఉంటే ఎలాగ వస్తాదో రాబడి, ఎలా వస్తాదో ఆశీర్వాదం, ఎలా వస్తాదో సంపద నీకు తెలియదు. సమస్తము ఎరిగిన వాడు దేవుడైనాడు. దేవుడు అనుకుంటే ఆకాశ వాక్కులు తెరిచి పట్ట జాలు దేవుడు కృపరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రుగిలిం పట్టణంలోనే బర్జిల్లయిను అధిక ఐశ్వర్యుడిగా చేశాడు. అతనంటే ఐశ్వర్యవంతుడు, అతనంత ధనవంతుడు, అతనంత ధనవంతుడు మరొకడు ఆ పట్టణంలో లేడు. అలా అవ్వడానికి కారణం ఏంటంటే దేవుడే బర్జిల్లయిను అంత ఉన్నతమైన స్థితిలోనికి. ఆశ నీకుందా? అయితే ఇప్పుడే బర్జిల్లయిలాగా ప్రభువా నేను కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను వెంబడించే వ్యక్తిగా ఉండాలి, ఆశ్చర్యాన్ని కలిగించే ఆసక్తి నాలో ఉండాలి, నేను నీకు ఏదో విధిగా వాడబడాలి. చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా సరే ఏదో ఒక విధంగా నేను నీకోసం ప్రభువా నన్ను మొద్దు బాధ్యతగా ఉంచగడు ప్రభువా. అదిగో భక్తులు అన్నాడు, తుప్పు పట్టుడే కంటే
కత్తిపేట ఉంది. కత్తిపేట అంటే మీ అందరూ తెలుస్తుంది బాగా. కత్తిపేట ఉంది. ఆ కత్తిపేట వాడకుండా తలుపు పెట్టేస్తావు. 5 సంవత్సరాలు అయిపోయింది వాడకుండా. ఏమవుతుంది? తుప్పు జంగు పెట్టేస్తుంది. తుప్పు పట్టేసిన తర్వాత ముక్కలు కూలిపోయి చివరిగా పూర్తిగా మట్టిలో కలిసిపోతారు. అదే కత్తిపెట్టును రోజు నువ్వు కాయగూరలు పోస్తుంటే, రోజు నువ్వు కాయగూరలు తరుముతుంటే ఎలా ఉంటది? కత్తిపేట చాలా గాదిగా ఉంటది, చాలా పదునుగా ఉంటది, చూడడానికి చాలా తలతల మెరిసిపోతుంది. నీకు ఆరోగ్యం కావాలంటే, నీ మొక్కలు చిరునవ్వు ఉండాలంటే, నువ్వు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలంటే, దీర్ఘాయం నీకు ఉండాలంటే దేవుని పని చెయ్యు. దేవుడిని నువ్వు వాడుకుంటాను. ప్రభువా, నేను తుప్పు పట్టడం కంటే అనుభూతి లేదు ప్రభువా, నన్ను ఏదోలాగా వాడుకో ప్రభువా, నన్ను ఏదోలాగా వాడుకో ప్రభువా అని ఆశ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. చెప్పండి, ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆ ఆశ నీళ్ళు ఉండి ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఎదుగు విధంగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవుడు చెప్పాలంటే ఆరోగ్యకరమైన కాళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన చేతులు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన అవయవాలు దేవుడు మనకు ఇచ్చాడు. ఎంతో మంది అవయవాలు లేని వాళ్ళు, ఎంతో మంది చేతులు లేని వారు, ఎంతో మంది కళ్ళు లేని వారు, ఎంతో మంది కాళ్ళు లేని వారు, ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ దేవుడు అన్ని అవయవాలు ఆరోగ్యంగా దేవుడు నేను చేశాడు. కాబట్టి నీ ఆరోగ్యం నీలో ఉన్నప్పుడే నువ్వు దేవునికి ఏం చేయాలి? వాడబడాలి, ఉపయోగపడాలి. ప్రభువా, నేను నీకు వాడబడాలి. చూడండి, చెప్పాలంటే కరివేపాకు ఎలాంటిది? కరివేపాకు చెప్పాలంటే చాలా చిన్న అల్పమైంది, కానీ అది కూడా మనకు అవసరమే. పిల్లరా, కాబట్టి ఏది కూడా తృణీకరించబడింది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర నువ్వు పజ్జిల్లాగా ప్రభు కోసం నిలబడితే ప్రభు ఈ రోజు నుంచే దేవుడు నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చెప్పండి, ఒకటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని వెంబడించండి. ఓకే. 2, ఆశ్చర్యాన్ని కలిగించే ఆసక్తిని. 3, దేవునికి ఉపయోగపడట. ఈ 3 ఎవరిలో ఉన్నాయి? ఈ 3 కారణాలు బట్టి దేవుడు ఏం చేశాడు? బర్జిల్లాయిని పట్టణంలోనే అధిక ధనవంతుడు వేరు, అధిక ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరు, అధిక ఐశ్వర్యవంతుడు వేరు. అధిక ఐశ్వర్యవంతుడు అంటే ఆ పట్టణంలో అతనంత ఐశ్వర్యవంతుడు మరొకడు. ఆ పట్టణంలోనే అధిక ఐశ్వర్యవంతుడిగా దేవుడు బర్జిల్లాయిని చేయడానికి కారణం ఏంటంటే అతడిలో ఉన్న ఈ 3. ఈరోజు మనం కూడా అలా ప్రభు దగ్గర మనం మాట్లాడుతున్నాం, ప్రభు దగ్గర సమర్పణ చేసుకున్నాం. దయచేసి లేచిన అందరూ లేచిన కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని ప్రభు ఇదిగో నన్ను కూడా ఈరోజు బర్జిల్లా ఇలాగా చేయగలరు. ప్రతివారు ప్రభువా, నన్ను బర్జిల్లా ఇలా చేయ ప్రభువా, నన్ను బర్జిల్లా ఇలా చేయ ప్రభువా. ప్రతివారు లేచి నిలబడి, ప్రభువా నన్ను బర్జిల్లాగా చేయ ప్రభువా. నా కష్టం వల్ల నేను అభివృద్ధిలోకి రాలేను, నా వ్యాపారం వల్ల నేను అభివృద్ధిలోకి రాలేను, నా వ్యవసాయం వల్ల నేను అభివృద్ధిలోకి రాలేను, నా ఉద్యోగం వల్ల నేను అభివృద్ధిలోకి రాలేను, నా చేతి పనులు బట్టి నేను అభివృద్ధిలోకి రాలేను ప్రభువా. అభివృద్ధి అనేది నువ్వు చేయాలి ప్రభువా. ఆశీర్వాదం నీవివ్వాలి ప్రభువా. దేవుని నీవివ్వాలి ప్రభువా. మేలు నువ్వు చేయాలి ప్రభు. ప్రతివారు మౌనంగా లేకుండా అడుగుదాం. ప్రతివారు అడుగుదాం. హల్లెలూయా. ప్రతివారు మౌనంగా లేకుండా అడుగుదాం. హల్లెలూయా. ప్రతివారు అడుగుదాం. మౌనంగా ఉండకుండా అడుగుదాం. అడుగుదాం. పిల్లలు నిజంగా మీరు ప్రేరేపణ కలిగితే వాక్యంలో చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ నిజంగా ఈ వాక్యం మాతో మాట్లాడండి. ఈరోజు బర్జిల్లాగా దేవుడు నన్ను అభివృద్ధి పరచాలి, బర్జిల్లాగా దేవునికి వాడబడతాను, బర్జిల్లాగా దేవుని కోసం నిలబడతాను అని ఎవరైనా ప్రేరేపణ కలిగితే చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన.